హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయశ్రీ టెర్రస్ గార్డెన్. పువ్వులు చూడండి ఎంత బాగా పూస్తాయో ఇవాళ. ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్లవర్స్ అయితే చక్కగా బాగా వస్తున్నాయి. 3 రకాల గులాబీలు అయితే ప్రెజెంట్ బాగా పూస్తున్నాయండి. ఎల్లో ఫ్లవర్స్ అయితే చాలానే పూస్తాయి ఇవాళ. ఇంకా బోల్డ్ అన్ని మొగ్గలైతే ఉన్నాయి. ఇవాళ అయితే నేను ఒక 5 ఫర్టిలైజర్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇవి మొక్కలకి 10 డేస్కి ఒకసారి లేదా కుదిరితే 1 వీక్ ఒకసారి ఇవ్వచ్చు. లేదు అంటే టైం లేదన్న వాళ్ళు అట్లీస్ట్ ఒక 20 డేస్కి ఒకసారి ఇవ్వడం వల్ల పువ్వులు బాగా పూస్తాయి. అలాగే మనకు వెజిటేబుల్స్ కూడా చాలా బాగా వస్తాయండి. ఈ ఫర్టిలైజర్స్ ఎలాంటి మొక్కలకైనా ఇవ్వచ్చు. అంటే ఫ్రూట్స్ మొక్కలు, వెజిటేబుల్స్ మొక్కలు, ఫ్లవర్స్ మొక్కలకు ఇవ్వచ్చు అనమాట. నేను ఎక్కువగా ప్రెజెంట్ ఇప్పుడు ఫ్లవర్స్ మొక్కలు ఎక్కువగా ఉన్నాయి కదా, వాటికి కేర్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. గులాబీ మొక్కలు, మందార మొక్కలకి వాటికి ఎక్కువగా ఇస్తూ ఉంటానండి. ఒక 5 వెరైటీస్ ఫర్టిలైజర్స్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇవి అన్ని మొక్కలకి ఇవ్వచ్చు అనమాట. రీసెంట్గా వెజిటేబుల్స్ గ్రో చేస్తున్నాను కదా, వాటికి కూడా ఇస్తున్నాను. సూపర్గా అంటే సూపర్గా పనిచేస్తుందండి. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ₹1 కూడా ఖర్చు లేకుండా మన ఇంట్లోనే వీటిని తయారు చేసుకొని ఇవ్వచ్చు అనమాట. ఇది వచ్చేసి ఎక్సెల్స్ అండి. ఇవి అందరికీ తెలిసే ఉంటుంది, కానీ కొన్నిసార్లు మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. అలా అస్సలు చేయకూడదు. మొక్కలకి చాలా చాలా మంచి రిజల్ట్ ఇచ్చే ఈ ఎక్సెల్స్ అయితే అస్సలు పాడేయకుండా మన మొక్కలకైతే యూస్ చేసుకోవచ్చు. అలాగే బనానా ఫ్రూట్ వచ్చేసి ఎప్పటికీ మనకు దొరుకుతూ ఉంటుంది కదా, ఎనీ టైం మనకు బనానా ఉంటుంది కాబట్టి బాగా పండిపోయిన బనానా కానివ్వండి, లేదా ఓన్లీ పీల్స్ ఉన్నా కానివ్వండి, వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలా యూస్ చేసుకోవాలి నేను చెప్తాను. ఇది వచ్చేసి టీ పౌడర్ అండి. టీ పౌడర్ అయితే నేను కొంచెం అలా ఎక్కువగా స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. బాగా 2 సార్లు వాష్ చేసేసి నీడలో ఆరబెట్టేసుకొని డ్రైగా ఉంచుకుంటాను అనమాట. అది ఎక్కువగా ఇస్తూ ఉంటానండి. వాటి వల్లే పువ్వులు చాలా బాగా వస్తాయి. ఇలా ఈ 3 ఫర్టిలైజర్స్ చూపిస్తున్నాను కదా, వీటితో పాటు కాయగూర తొక్కలు మనము బియ్యం కడిగిన వాటర్లో నానేస్తూ ఉంటాం కదా, అలా ఒక 2 డేస్ కానీ లేదా 1 డే కానీ బాగా నానబెట్టేసి డైల్యూట్ చేసి ఆ వాటర్ ఇవ్వచ్చు. చాలా అంటే చాలా మంచిదండి. అలాగే వర్మీ కంపోస్ట్ అని బాగా మాగిన పశువుల ఎరువు ఉంటుంది కదండి, అది కూడా ఇవ్వచ్చు. చాలా రకాలే ఉన్నాయి. కాకపోతే మనకు ఈజీగా తొందరగా బాగా ప్రిపేర్ చేసుకొని అందుబాటులో ఉండే ఒక 5 ఫర్టిలైజర్స్ అయితే ఇవాళ మీకు నేను చెప్తున్నాను. ఎక్సెల్స్, బనానా పీల్స్ కానీ, బనానా పండ్లు కానీ, టీ పౌడరు, బియ్యం కడిగిన వాటర్లో కాయగూర తొక్కలన్నీ అలా నానేసిన వాటర్ ఒకటి, అలాగే పశువుల పేడని డైరెక్ట్గా ఇవ్వలేని వాళ్ళు, ఎక్కువ మోతాదులో లేదు అనుకునే వాళ్ళు కొంచెం వర్మీ కంపోస్ట్, కొంచెం పశువుల ఎరువు ఒక రోజంతా వాటర్లో నానేసి డైల్యూట్ చేసి కూడా ఇవ్వచ్చండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ చూస్తారు. మొక్క మొదల్లో ఒక 2 మగ్గులు, ఒక మగ్గు మొక్క సైజుని బట్టి, కుండి సైజుని బట్టి ఇస్తే కనుక కాపు సూపర్గా ఉంటుంది. చాలా బాగా మనకు గ్రోత్ అన్నది ఉంటుంది. ఎక్సెల్స్ వచ్చేసి మనం కొంచెం మట్టిని తీసేసి చుట్టూరు పోసేస్తే నిదానంగా మట్టిలో అబ్జర్వ్ అవుతుందండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. బనానా పీల్స్ నానబెట్టి కూడా ఆ వాటర్ డైల్యూట్ చేసి ఇవ్వచ్చు. లేదంటే బనానా తొక్కలు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి సేమ్ ఎక్సెల్స్ ఎలాగైతే కొంచెం మట్టిని కవర్ చేసేసి ఇస్తామో అలా ఇవ్వచ్చు. టీ పౌడర్ కూడా అంతే. మనం వాటర్లో అయినా నానబెట్టుకొని ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా ఒక గుప్పెడు, అంటే మొక్క సైజుని బట్టి మనకు అప్పుడు అర్థమవుతుంటుంది కదా. మొక్కను మొదట్లో కొంచెం మట్టిని తీసేసి అది వేసేసి కవర్ చేసేస్తే మట్టిని చక్కగా అది ఒక 15 రోజుల కల్లా మనకు మంచి రిజల్ట్ చూస్తామండి. పువ్వులు పూయని మొక్కలు కూడా మంచిగా చిగుసు ఆకు వేసుకుంటూ ఫ్లవర్స్ అన్నీ కూడా బోల్డ్ అన్నీ పూస్తాయి. ఇది నేను ఫ్లవర్స్ మొక్కలకి ఎక్కువగా అబ్జర్వ్ చేశాను. ఫ్లవర్ ఎప్పుడైతే తగ్గుతాయో నేను అప్పుడు మళ్ళీ కొంచెం టిప్స్ అన్నీ కట్ చేసేసి ఇలాంటి ఎరువులు అవి ఇస్తూ ఉంటాను. ఎక్సెల్స్, టీ పౌడరు, బనానా పీల్స్తో తయారు చేసుకున్న ఫర్టిలైజర్ కానివ్వండి, అలాగే బనానా పీల్స్ అలాగే వేస్తూ ఉంటాను. వీటితో పాటు మిగతా ఫ్రూట్స్కు పీల్స్ కూడా వేయొచ్చండి. బనానా పీల్స్ సపరేట్ ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా మంచిగా మనకు రిజల్ట్ అన్నది ఉంటుంది. ఫ్రూట్స్ పీల్స్ కూడా ఏ వచ్చినా కూడా మొక్క మొదల్లో అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇవ్వచ్చండి. లేదు అంటే వాటర్లో నానబెట్టేసి డైల్యూట్ చేసేనే ఇవ్వచ్చు. ఇలా మనకు అందుబాటులో ఉండేటివన్నీ మనం ఒక 10 డేస్కి ఒకసారి ఇస్తే కనుక అసలు చక్కగా మన గార్డెన్ అన్నది ఎప్పుడు మంచిగా కాపుతో ఫ్లవర్స్తో బాగా ఉంటుంది.